ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిల్లల్ని ఎత్తికెళ్ళింది నేను కాదని ప్రూవ్ అయింది కదా. అది కాక నేనిచ్చిన క్లూ వల్లే కదా పిల్లలు ట్రేస్ అయ్యారు. అఫ్ కోర్స్. మరి చెప్పడానికి ఏంటి ప్రాబ్లం నీకు? నువ్వు ఈ కేసులో ఫైల్ అయి ఉన్నావు. నేనొక పోలీస్ ఆఫీసర్ని. నీకు ఎలా చెప్పగలను చెప్పు? ఏమనుకోకు సింధు. ఇట్స్ ఓకే. యష్ని కలిసి వస్తాను. ఇంతకు ముందు గౌతమ్ కాదు, బాగా మారిపోయాడు. రిషి శశిని ఎవరు కిడ్నాప్ చేయించుంటారు? హాయ్ యష్. హాయ్ రా, రా కూర్చో. రిషి శశి ఎలా ఉన్నారు? ప్రాబ్లం ఏం లేదు కదా? ఓకేనా? ఫైన్ రా, బాగానే ఉన్నారు. గౌతమ్, నిన్ను నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకేరా. అయినా నేను చేసింది ఏమి పెద్ద హెల్ప్ కాదు. నిజానికి పిల్లలు ఆ ఏరియాలోనే ఉన్నారని తెలుసుకున్నావు చూడు. దానివల్లే రిషి శశి ఈజీగా ట్రేస్ అయ్యారు. పైగా వాచ్ అలారం మనకి బాగా హెల్ప్ చేసింది. నేను షాపింగ్ చేసినప్పుడు రిషికి శశికి 2 వాచ్లు ఇచ్చాను. అవి వాళ్ళ చేతికే ఉన్నాయి. నీకు పిల్లలు దగ్గరలో ఉంటే ఆ అలారం సౌండ్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారో ఈజీగా నువ్వు కనిపెట్టొచ్చు. యష్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అది సరే, కిడ్నాప్ ఎవరు చేశారన్నది ఏమన్నా క్లూ దొరికిందా? పిల్లల్ని దాచిపెట్టిన కేసులో ఆ కిడ్నాపర్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ వల్ల కేసుకి ఏమన్నా లీడ్ అవుతుందా? డెఫినెట్గా లీడ్ అవుతుంది. బట్ అక్కడ జరిగిన గొడవలో ఆ ఫోన్ పగిలిపోయింది. ఇంకా ఫోన్ యూజ్ అవదా? ఫోన్లో డేటా రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అది రికవర్ అయితే ఆ కిడ్నాపర్స్ ఎందుకు పిల్లల్ని ఎత్తుకెళ్లారో, అసలు ఈ కిడ్నాప్ వాళ్ళ చేత ఎవరు చేయించారో అన్నది అన్ని విషయాలు బయటపడతాయి. నాకెందుకో ఈ కిడ్నాప్ డబ్బు కోసం జరిగింది అనిపించట్లేదురా. ఎందుకంటే కిడ్నాపర్స్ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ నన్నేం చేయలేదు. యూర్ రైట్ యష్. మనీ కోసం జరిగిన కిడ్నాప్ కాదు ఇది. మరెందుకు పిల్లల్ని ఎత్తుకెళ్లారంటావు? సంథింగ్ ఇస్ దేర్. వాళ్ళ మోటివ్ ఏంటో అర్థం కావడం లేదు. యష్, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నాకు సింధు మీద తప్ప ఇంకెవరి మీద డౌట్ లేదు. కానీ నిన్న జరిగిన దాంట్లో సింధుయే కాల్ చేసి ఏరియా గురించి చెప్పడం, వాచ్ అలారం క్లూ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఈ కిడ్నాప్కి తనకి ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ అయిపోయింది కదా. అవును. సో ఇందులో సింధు తప్పే లేదని తేలిపోయింది. సింధుని ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదనుకుంటా. చెప్పడం మర్చిపోయాను. ఇందాక నీ దగ్గరకు వస్తుంటే సింధు కలిసింది. నీతో ఏమైనా మాట్లాడిందా? యా, మాట్లాడింది. కిడ్నాప్ కేసు గురించి డీటెయిల్స్ అడిగిందిరా. ఎవరు కిడ్నాప్ చేయించింది, దీని వెనక ఎవరున్నారు అని. తనకి నువ్వేం చెప్పావు? సింధుకి నేనేం చెప్పలేదురా. చెప్పకు. అంటే నీకు సింధు మీద అనుమానం ఉందా? ఓకే యష్, ఈ విషయం నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తానురా. రే, సింధు మీద నాకు ఎలాంటి డౌట్ లేదురా. కన్ఫర్మా? తన్ని కిడ్నాప్ చేయించలేదనేది నాకు పక్కాగా క్లియర్ అయింది. ఎలా? ఆ వాచ్ అలారం క్లూ తనే కదా ఇచ్చింది. ఆ క్లూ వల్లే కదా రిషి శశి దొరికారు. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను సింధుకి ఎలాంటి సంబంధం లేదు అని. ఓకేరా, బాయ్. బాయ్.
అమ్మి. మ్మ్. ఏందమ్మా ఇదే? ఇవాళ ఎందుకు నువ్వు నాకు తెగ ముద్దొస్తుండావు. దేనికంత ముద్దు? నీ తెలివితేటలు చూసి, నీకున్న తెలివితేటలు ఎట్టా వచ్చుండాయా అని నన్ను చూసి నేర్చుకుని ఉండవు కదా అమ్మే. ఏమైందనమ్మి ఇప్పుడు ఇంత హడావిడి సత్తా ఉండవు? ఏమై ఉండదంటావేంటమ్మే? ఈ ఇవాళ నీ నటన టాప్ రేంజ్ లో ఉండదు తెలుసునా? ఇందాక పూజ మందిరం దగ్గర నువ్వు కళ్ళు తిరిగి స్పృహ లేకుండా పడిపోతే అదంతా నిజం అనుకోని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఈ అమ్మ నెప్పించదాన్ని చేసుండ్లా? నిజంగానే నువ్వు పిల్లల కోసం తిండి తిప్పలు మానేసి పస్తులుంటూ దేవుడికి మొక్కుకున్నావని ఆ వెర్రి దమయంతి ఎంత బాధపడుండదో తెలుసునా? తను నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడతా అంటే ఆ మాటలకి నా చెవులకి ఎంత హాయిగా ఉండదో తెలుసునా? నేను తన మాటలకి ఆ బుడ్డిగాడు, అదేనే ఆ రిషిగాడు నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టుండాడు. వాడి కళ్ళల్లోనే నాకు కనిపించుండది. నీ నటనని నువ్వు ఇదే రేంజ్ లో కంటిన్యూ చెయ్యమ్మి. ఖచ్చితంగా రిషి నీ బుట్టలో పడతాడు. సింధుని సైడ్ చేసి నీ నమ్మగా ఒప్పుకుంటాడమ్మే. మనం కూడా ఆస్తిపరులు కావడం ఖాయం. ఎన్నాళ్ళకి నా కూతురు అనిపించుండవు. ఇదిగో అమ్మే, నీకోసం తినడానికని తెచ్చుండాను. బాగా ఆకలి మీద ఉండుంటావు. నీ మొహం చూస్తుంటేనే నీరసంగా ఉండవని అర్థమవుతుండదే. ఎవరు రాకముందే లాగించే అమ్మే. నువ్వు నాకు జస్ట్ ఒక మిసిడి కలియమ్మే. లేదా కళ్ళతో అట్టా సైగ చేసావనుకో చాలు. నీకు ఆకలేసినప్పుడల్లా నేను ఇట్టాగే ఏదోటి తెస్తా ఉంటాను. ఎందా అమ్మే, తినమ్మే. మళ్ళీ యాక్టింగ్ చేయడానికి ఎనర్జీ వస్తుంది. తీసుకోమ్మే. ఏమై ఉండదే? ఎందుకు ఎంత కోపం? నువ్వనే మాటలకి నాకు ఒళ్ళంతా మండిపోతా ఉండదమ్మే. ఇప్పుడు నేను నిన్నేమని ఉండాను? నీ నటన అదిరిపోయింది అన్నాను, అంతే కదమ్మే? అదే 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 నాకు కోపం తెప్పిస్తా ఉండది. నేను నటించడం లేదమ్మే. నిజంగానే నేను నిరాహార దీక్ష చేస్తా ఉన్నాను. నా అమ్మవి కనీసం నువ్వు కూడా అది గుర్తించకుండా నాది నటన అంటే మరి కాలిపోదు. ఇప్పటి వరకు నటిస్తానే వచ్చుండనమ్మే. ఇదైనా నిజాయితీగా చేద్దామని చేస్తా ఉన్నాను. ఏంటమ్మే నువ్వు అనేది? ఇదంతా నిజమా? అవునమ్మే. నువ్వు వాళ్ళతో చెప్పినవన్నీ అబద్ధాలు కాదా? కాదమ్మే, అన్నీ నిజాలే. నాటకాలు ఆడతా దగ్గరైతే ఈ ఇంట్లో ఎవ్వరిలోనూ నా మీద ప్రేమ అభిమానం పుట్టవని నాకు అర్థమై ఉండాది. అందుకే నన్ను నేను మార్చుకొనున్నాను. రిషి పిల్లకాయ నన్ను అమ్మగా ఒప్పుకోవడమే. కనీసం నా మాటలో ప్రవర్తనలో నిజాయితీ కనపడితే అప్పుడైనా అయ్యేషబ్బి నాది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటాడమ్మే. నా సిన్సియారిటీని చూసి ఆ దేవుడు నన్ను కరుణిస్తాడన్న నమ్మకం ఉండదు. నీకేమన్నా పిచ్చి పట్టుండదా? ఇదంతా నీకు అవసరం అమ్మే? ఇదెక్కడ గోలే? నిరాహార దీక్షలు చేసి ఆ అబ్బి మనసు గెలవడం ఏంది? నా మాట ఈనమ్మే, ఏదో ఒకటి తిను. నా కొత్తమ్మే, నేను ఇట్టగే ఉంటాను. అవసరమైతే ఆ అబ్బి కోసం ఆకలితో ఇట్ట సత్తానే ఉంటాను. అమ్మే 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 సంధ్య
వచ్చి మనల్ని సేవ్ చేసింది. నువ్వు చెప్పే సింధు అస్సలు అక్కడికి రాలేదు. సింధు మన అమ్మ అయితే మనతో పాటు మన ఇంట్లోనే ఉండాలి కదా. తను అను వాళ్ళ ఇంట్లో ఉండదు కదా. ఆమె నాకు అమ్మగా కనిపించడం లేదని చెప్పినా వినకుండా నన్ను ఫోర్స్ చేస్తుంది. ఆయన అమ్మలో లేనిది ఆ సింధు ఆంటీలో ఏముందో అర్థం కావట్లేదు. వీడు ఆమె వెనకాల పడుతున్నాడు. బిందు అమ్మ మంచితనం శశి ఎందుకు తెలుసుకోలేకపోతుంది? సంధ్య ఆంటీలో ఏం చూసి అమ్మలా ఫీల్ అవుతుంది? రిషి, శశి, భోజనం చెద్దరుగాని రండి. రే రిషి, నిన్నేరా, వినపడుతోందా? ఏరా, నేను ఇంత గట్టిగా పిలుస్తున్నా వినపడనట్టు బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయావేంటి అసలా? ఆకలేయడం లేదా నీకు? తిను. ఆకలిగా లేదు, నాకు అన్నం వద్దు. రే రే ఆగరా, 2 ముద్దలు తినెళ్ళు. నాకొద్దని చెప్తున్నాను కదా నానమ్మ, నాకొద్దంతే. వీడి అల్లరి రోజు రోజుకి మితి మీరిపోతుంది. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. వాడికి తిండొద్దంట, మరి నీ సంగతి ఏంటి? నువ్వైనా తింటావా లేక రిషిలాగా అలిగి వెళ్ళిపోతావా? శశి, ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మ గురించి నానమ్మ. ఊరుకోనన్న, రిషి మారడు. వాడు మారి సంధ్యని అమ్మ అంటేనే కానీ మీ అమ్మ తినదు. ఏంటో అసలు ఇదంతా. రిషి మెల్లగా మారతాడులే శశి. మీ అమ్మ అన్నం తినడం లేదని నువ్వు మానేస్తే ఎలా చెప్పు? నా తల్లివి కాదు. నీకిష్టమైన కూర కూడా చేశాను. అమ్మయ్యా, రిషి తినకపోయినా కనీసం ఇదైనా తింటుంది, సంతోషం. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆ, ఇదేంటి, భోజనం చేయకుండా ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతోంది? ఎక్కడికి వెళ్తోంది? రిషి ప్లీజ్ రా. నీ వల్ల అమ్మ అన్నం తినడం మానేసింది. ఇలా అయితే అమ్మ హెల్త్ పారైపోతుంది. అప్పుడు నీకు హ్యాపీయేనా? రిషి, నా మాట వినరా. పాపం అమ్మ ఆకలితో ఉంది కదా. ఈ భోజనం ప్లేట్ తీసుకెళ్ళి అమ్మకిచ్చి, అమ్మా భోజనం చేయి, నీకోసమే తెచ్చానని చెప్పు. అప్పుడు నీ గురించి హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నం తింటుంది. తీసుకో. ఎందుకురా నీకు ఇంత కోపం? నువ్వు అమ్మ అని అనుకుంటే ఆమె ఎవరో బయట అమ్మ అయిపోతుందా?
టీచర్స్ ఎన్నిసార్లు చెప్పారు? మనం బయటికి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళు ప్రేమగా అభిమానంగా మాట్లాడతారు, తినమైన ఏమైనా ఇస్తారు, మనం బాగా చూసుకుంటారు. కానీ స్ట్రేంజర్సే కదా. వాళ్ళని అస్సలు నమ్మకూడదు. మనల్ని మోసం చేస్తారని చెప్పారా లేదా? చెప్తే ఇప్పుడేంటి? సింధు కూడా స్ట్రేంజరే కదా. తనని అమ్మ అని ఎలా నమ్ముతావు? అది అలా చెప్పు, వాడికి దారిలోకి వస్తాడు. అమ్మని కదా నువ్వు నమ్మాలి. నువ్వు అలా చేయకుండా స్ట్రేంజర్ని అమ్మలా చూస్తున్నావు, అసలు అమ్మని స్ట్రేంజర్లా చూస్తున్నావు. అది తప్పు కదా. ఎందుకు తప్పవుతుంది? టీచర్లు చెప్పారు, నువ్వు మర్చిపోయావా? మనసుకి ఏదైతే హాయినిస్తుందో, ఏదైతే సంతోషాన్నిస్తుందో ఆ పనే మనం చేయాల్సింది. నాకు బిందు అమ్మని అమ్మని పిలిస్తేనే హాయిగా సంతోషంగా ఉంటుంది. సంధ్య ఆంటీతో నాకు అలా అనిపించదు. నీకెలా చెప్పాలిరా? నిజంగా సంధ్య మన అమ్మ కాకపోతే నానమ్మ మనకెందుకు చెప్తుంది? ఒక్కసారి నేను చెప్పేది వినరా? నా కోసం వచ్చి అమ్మకి అన్నం పెట్టు. నువ్వు ప్రేమతో ఇస్తే ఆనందంగా తింటుంది. నువ్వెన్నైనా చెప్పు, ఆమె దగ్గరికెళ్ళి ఇష్టం లేకుండా అమ్మ అని పిలవలేను. ప్రేమగా భోజనం తీసుకెళ్ళలేను. బిందు అమ్మ గురించి అయితే చెప్పు, నేనేదైనా చేస్తాను, అంతే. I hate you. I hate you. గౌతమ్, నువ్వు కూడా నాతో మాట్లాడవా? అదేం లేసిందు. మరెందుకు చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నా? నీలో చాలా చేంజ్ వచ్చింది గౌతమ్. యష్ నిన్ను నాతో మాట్లాడొద్దని చెప్పాడా? అలా ఎందుకు అంటాడు? ప్రజెంట్ సిచ్యువేషన్లో యష్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం వల్లే వాళ్ళు మిస్ అయ్యారని, నేనే పిల్లల్ని కిడ్నాప్ చేయించి దాచిపెట్టానని నన్ను అరెస్ట్ కూడా చేయించాడు. నాకు తెలుసు సింధు. గౌతమ్, నేను ఎలాంటిదన్నో నీకు తెలీదా? సింధు, నీ గురించి నాకు తెలుసు. నన్ను అందరూ నమ్ముతున్నారు, కానీ ఒక్క యష్ తప్ప. కిడ్నాప్కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పినా ఎవరు వినడం లేదు. యష్కి ఇంకా నా మీద డౌట్ ఉంది. లే సింధు, నీ విషయంలో యష్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు యష్కి నీ మీద అనుమానం లేదు. నిజంగా? ఇందాక అడిగావుగా, కిడ్నాప్ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా అని. దొరికాయి సింధు. దొరికాయా? అవును, కిడ్నాపర్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ఎవరిది గౌతమ్? పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేయించారు? ఇంకా ట్రేస్ కాలేదు, ఆ పనిలోనే ఉన్నావు. అవ్వగానే నీకు చెప్తాను. బట్ ఒక్కటైతే చెప్పగలను, కిడ్నాప్ చేసింది నువ్వు కాదని యష్కి క్లియర్ అయింది. యష్ ఎవరి మీదన్నా అనుమానం ఉందని చెప్పాడా? లేదు. నాకు ఒకరి మీద అనుమానం ఉంది గౌతమ్. ఎవరి మీద?
ఇప్పుడేమో మెటీరియల్ క్రాస్ చెక్ చేయకుండా నీ సైన్ లేకుండా వచ్చింది. ఏంటిది? మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం? ఇక నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు. మీరిద్దరూ సిన్సియర్గా లేరు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.